సో 3 years ఎమ్మెల్యేగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నేను నట్షల్? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నా ఎలక్షన్లో నేను ఇచ్చిన హామీలు కానీ ఏ రకమైనటువంటి మార్పు వస్తుంది అనుకున్నాను, ఆ రకమైనటువంటి మార్పు తీసుకురావాలను. ఇప్పుడు 9 లిఫ్ట్ కానీ, తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ కానీ, డబుల్ బెడ్రూమ్ ఉంటారు 100 బెడెడ్ హాస్పిటల్ కానీ, తర్వాత ఈ కాలేజ్ కానీ, ఇవి అన్నీ వస్తాయి అనుకోలేదు. కానీ ఫైట్ చేసి అంటే నేను అనేది మీరు చేసిన పని కదా. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ చాలామంది ఊరికి జస్ట్ లైక్ దట్ అట్లా హామీలు ఇచ్చేస్తారు, ఆ హామీలు నిలబెట్టుకోరు చాలామంది. అంటే మీ ఎక్స్పీరియన్స్లో ఏంటి, చెప్పగలిగేదే చేయాలి అనేటువంటిదా, లేకపోతే సాటిస్ఫై చేయాలన్నప్పుడు ప్రజల్ని మనం చెప్పాల్సిన అవసరం ఉందంటారా? నేను బేసికల్లీ ఇప్పుడు పెద్ద హామీలు అంటే నాకు నియోజకవర్గంలో ఒకటేనండి, ఈ ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారము, టెంపుల్, తర్వాత రోడ్స్ బాగుండకపోయేవి కనుక రోడ్స్ మీదే ఎక్కువ కాదు. తర్వాత ఏ ఊరికి ఆ ఊరు చిన్న చిన్న ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు. ఈ 3 మేజర్ ఉండేది. ఆర్డీఎస్ది శాశ్వత పరిష్కారం అయిపోతుంది. దీక్ష చేసిన, ఆమరణ దీక్ష చేసిన, జైలుకు పోయినా, పోరాడినా, లాస్ట్కి సాధించుకున్నా. టెంపుల్ది ఎన్ఓసి టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్లో అయిపోతుంది. ఇంకొకటి రోడ్స్ది ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆ మధ్యలో అగ్రెసివ్గా పోతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేశాను. పంచాయతీరాజ్ మినిస్టర్ ఇప్పుడు జూపల్లి ఉన్నారు, కానీ అప్పుడు ఫస్ట్ టైము రోడ్స్ ఇచ్చినప్పుడు కేటీఆర్ ఉన్నాడు. నేను అగ్రెసివ్గా పోతాను, కేటీఆర్కు కొద్దిగా నా మీద గ్రడ్జ్ అండ్ కోపంగా ఉంటుంది. మా ఫ్యామిలీ గురించో లేదా మా పార్టీ గురించో మా గురించి ఎక్కువ తిడతాడు అనే ఇది ఉంటుంది. అయినప్పటికీ పోయి వాస్తవ పరిస్థితులను, కాన్స్టిట్యున్సీ ఏంది, రోడ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉండాలి, ఎట్లుండాలి, ఇన్ని సంవత్సరాలు అయింది, ఇట్లా చూడాలి ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా నెగ్లెక్ట్ కాబడింది కనుక కావాలని చెప్పి హైయెస్ట్ తీసుకున్నా. నాకు హౌస్లోనే వాళ్ళ ఈఎన్సీని పిలిచి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసి ఇగో సంపద పోయి ఇగో ఎన్ని ఇచ్చినా చూడు, ఊకే ఎందుకు పోయి మా పార్టీని మమ్మల్ని ఇచ్చిన చూడు అని చెప్పి అనేకని ఆ రకంగా ఒక్కొక్కటి చేసుకున్నా. ఎందుకు వాస్తవ పరిస్థితులు అని చెప్పి ఉన్నటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకురాగలని సాధించినాం. ఆ రకంగా అవి కాకుండా కూడా అవే నేను ఇచ్చినవి మెయిన్. అయినప్పటికీ 100 బెడెడ్ హాస్పిటల్ అనుకోండి, ఈ రెసిడెన్షియల్ స్కూల్ అనుకోండి, డిగ్రీ కాలేజ్ అనుకోండి, పాలిటెక్నిక్, ఇవన్నీ అడిషనల్గా వచ్చినాయి. ఎందుకు నేను ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్, మినిమం కదా ఈ ప్రియారిటీస్. ఒకటి 50 బెడెడ్ అప్గ్రేడ్ అయింది ఐజలో, ఇంకోటి 50 బెడెడ్ అప్గ్రేడ్ అయింది అలంపూర్లో. ఈ రకం ఒక్కొక్కటి ఫైర్ స్టేషన్ శాంక్షన్ అయింది, బస్సు డిపో పెట్టే పరిస్థితి రాష్ట్రంలో ఒక్కటి కూడా పెట్టలే. ముఖ్యమంత్రి గారికే పుష్కరాలకు వచ్చినట్టు చెప్పింది, సార్ బస్ డిపో అనగా సంపద నీకు తెలుసు కదా, ఆర్టీసీ లాస్ట్లో ఉంది, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇస్తే తప్ప బతికే పరిస్థితి లేదు, నేనే ఏదైనా ఇవ్వాలి, ఒక్క డిపో కూడా పెట్టే పరిస్థితి లేదు. సార్ మీరు చెప్పింది 100% వస్తాను, నాకు కూడా కొద్ది గొప్ప అవగాహన ఉంది. ఎందుకంటే నేను PUC మెంబర్ అండి, నేను పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ఉంటుంది, దాంట్లో మెంబర్ కనుక ఆర్టీసీ మీద రివ్యూ అయినప్పుడు చూసినా సార్. కానీ మీ రూపాయి అవసరం లేకుండా నాకు బస్ డిపో వచ్చే మార్గం చెప్తాను. అట్లెట్లున్నాయి అన్నాడు. నేను మార్కెట్ యార్డ్లో స్థలం ఉంది ఇస్తా, నా ఫండ్స్ నుంచి గ్రౌండ్ చేపిస్తా, నా ఫండ్స్ నుంచి షెడ్ చేపిస్తా, మీరు ఓన్లీ బస్సులు గద్వాల పెట్టేటి తెచ్చి ఇది నడపండి, కంట్రోలింగ్ పాయింట్ అవుతుంది, మీకు రెవెన్యూ పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే మా గద్వాల డిపో నుంచి ఖాళీ బస్సులు వచ్చి ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మా అలంపూర్ చౌరస్తా నుంచి, మీకు రెవెన్యూ పెరుగుతుంది, తర్వాత ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అని అప్పుడే అన్నాడు. అందరు మంత్రులు ఉన్నారు, అది చూడాయా సంపద ఎంత ఫాస్ట్ ఉన్నాడు, ఎంత క్లెవర్ ఉన్నాడు, పని చేసుకునే విధానం ఇదే అని అన్నాడు. అరే నిజంగా చేశాడు కదా ముఖ్యమంత్రి అనుకున్నా. ఇంతవరకు అయింది, నా డబ్బులు నీకు రెడీ ఉన్నా, మార్కెట్ యార్డ్ క్లీన్ చేసి పెట్టినా, ఇంతవరకు ఆర్డర్ ఇస్తలేడు, అది అయితే లేదు, ఎంటవాడు అది కూడా చేస్తే 80% టర్మ్ అయిపోయినా వాళ్ళు. ఆ రకంగా చెప్పకపోయినటువంటి హామీలను కూడా నేను చెప్పకపోయినటువంటి పనులను కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అందుకే నాకు జనంలో కూడా యాక్సెప్టెన్స్ దొరుకుతుంది, సంతోషం దేవుడు కూడా అనుగ్రహిస్తే మళ్ళీ ఉంటాం. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎంపీగా పోటీ చేస్తారా? నేను బేసికలీ ఆమె కాంగ్రెస్ పార్టీ సోల్జర్ అండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను ఎమ్మెల్యే అలంపూర్ పోమన్నది. ఆ రోజు కూడా డిస్కషన్లో ఉండింది, నంద్యాలే మావాడు కదా ఎక్కడి నుంచి వచ్చింది కనుక అప్పుడు కూడా ఎవరు అనే టైంలో ఇది ఇట్లా అది ఇట్లా అనే దాంట్లో ఏదో పావులు చూసి నేను చిన్నగా ఉంటానండి అని చెప్పి అలంపూర్ వచ్చిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది చేస్తా. కాంగ్రెస్ పార్టీ బాబు నువ్వు అలంపూర్లోనే ఉండు కంటిన్యూ అంటే ఓకే, లేదు నువ్వు ఇటు పోవాలి అంటే ఓకే, నువ్వు అది లేదు ఇది లేదు నువ్వు ఉండు కాంగ్రెస్ పార్టీ కొరకు తిరుగు అంటే కూడా ఓకే, కాంగ్రెస్ పార్టీ కొరకు తిరిగితే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం. ఆ టైప్ ఆఫ్ డిసిప్లైన్డ్ కాంగ్రెస్ సోల్జర్ అండి నేను. పార్టీ విషయంలో ఐ కెనాట్ గో అవే ఫ్రమ్ కాంగ్రెస్ థింకింగ్ ఆర్ కాంగ్రెస్ డెసిషన్. ఎస్ మీరు అన్నట్లు కొద్దిగా అంటున్నారు, మా ఢిల్లీలో కూడా డిస్కషన్ అయింది, ఇట్లయితే అటు పోతే నీ బెటర్ ఏమో ఇట్లయితేమో అన్నారు. బట్ వాట్ ఎవర్ పార్టీ విల్ లెఫ్ట్ ది పార్టీ తర్వాత నా జనం యాక్సెప్టెన్స్ కొరకు కూడా పార్టీ డిసిషన్ను నా జనంకు చెప్పాలి, జనము పార్టీ అనుసంధానం చేసుకొని ముందుకు పోవడం ప్రయత్నం చేస్తాం. ఫర్ మోర్ ఇంటర్వ్యూస్
ఫర్ మోర్ న్యూస్ అండ్ ఫర్ మోర్ పబ్లిక్ వాయిస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.